విజయనగరం జిల్లా రెవెన్యూ శాఖ అవినీతికి కేంద్రంగా మారిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మ్యూటేషన్, పాస్బుక్, ఖాతా మార్పులకు లంచాలు డిమాండ్ చేస్తున్నారని రైతులు ఆందోళన చేస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడుతూ ఉండడం జిల్లాలో సంచలనం రేపుతోంది. విజయనగరం జిల్లా రెవెన్యూ శాఖలో అవినీతి రాజ్యమేలుతుంది అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఉద్యోగులు లంచాల కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూముల రికార్డులు తారుమారు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఇటీవల వేపాడు మండలంలో ఓ మహిళా వీఆర్ఓ భూమి బ్యూటేషన్ కోసం 1,70,000 లంచం డిమాండ్ చేశారు. ₹1,00,000 అడ్వాన్స్ గా తీసుకుంటూ ఆమె ఏసీబీకి అడ్డంగా బుక్ అయ్యారు. అటు బాడంగి మండలం కోడూరు గ్రామ రెవెన్యూ సెక్రటరీ బోడుల వెంకటస్వామి కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు. మ్యూటేషన్, పాస్బుక్ల తయారీ, ఖాతా మార్పులకు నిలువుదోపిడీ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఆయన అవినీతిపై టీడీపీ గ్రామ నాయకులు, బాడంగి తహసీల్దార్ సంబంధిత అధికారులకు లేఖల ద్వారా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మరవాడ కొత్త వలస వీఆర్ఓ కోరాడ కుమార్ అవినీతిపై రైతులు భగ్గుమన్నారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. మ్యూటేషన్ ప్రక్రియ కోసం వీఆర్ఓ ఎకరానికి 30,000 లంచం డిమాండ్ చేస్తున్నట్టుగా ఆరోపిస్తున్నారు. అడ్వాన్స్ గా లంచాన్ని ఫోన్ పే తదితర యాప్ల ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారని, అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ప్రదర్శిస్తూ ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. భూముల తాలూకవి మ్యూటేషన్ కానీ అవి సరి చేసుకోవడానికి పట్టాదారు పుస్తకాలకి రెవెన్యూ అధికారులకి పెడితే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేశారు. సెంటుకు 300 అని రైతులు చెప్తున్నారు. ఆ విధంగా చేస్తేనే మీకు చేస్తాము, చెయ్యిపోతే ఇప్పటికే వాళ్ళకి 2-3 సార్లు రిజెక్ట్లు చేశారు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల. అందుకోసం రైతులకు అత్యంతం లేకుండా మేము ఇవ్వాల్సి వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. ఆ విధంగా డబ్బులు వసూలు చేసి ఈరోజు రైతుల్ని మొత్తంగా ఈరోజు ఆ ఊర్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళే 35 మంది. ఊరు అందరి దగ్గర రెవెన్యూ సమస్య ఉన్న అందరి దగ్గర కూడా అదే విధంగా రెవెన్యూ అధికారులు చేశారు. ఇప్పటికే 3 సార్లు పాస్ పుస్తకాలు, మ్యూటేషన్ కోసం దాఖలు చేసిన ఫైళ్లను ఎలాంటి కారణం లేకుండా తిరస్కరించారని బాధిత రైతులు మండిపడుతున్నారు. మాకు పొలంలోనూ మా చిన్నాన్నలకి మాకు కలిపి జాయింట్ అకౌంట్ వచ్చిందండి. మా భూమి మా పేరుని చేయమనమండి. మొత్తం సంతకాలన్నీ మా చిన్నాన్నలు పెట్టిన సంతకాలన్నీ కలిపి అతనికి ఇచ్చామండి. అతను ఏంటన్నారంటే సెంటుకి 300 అవుద్దని ఇమ్మన్నారండి. ఇమ్మంటే ఇవ్వండి, అతనికి నాది 11 సెంట్లు అండి. 11 సెంట్లకి ముందు 2,000 ఇచ్చానండి. ఇవ్వండి ఫోన్పే. తర్వాత మిగతా వచ్చిన డబ్బులు నాకు పేరుని చేసిన తర్వాత తీసుకుంటున్నా అన్నారండి వీఆర్ఓ గారండి, కడారి వరప్రసాద్ అండి. డబ్బులు ఇచ్చిన తర్వాత 3 సార్లు రిజెక్ట్ కొట్టారండి. ఈ లోపు అతను ట్రాన్స్ఫర్ అయిపోండి. రెవెన్యూ శాఖలో లంచాలకు తావు లేకుండా సేవలందించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే ఉన్నతాధికారులు లంచాసురుల భరతం పట్టాలని డిమాండ్ చేస్తున్నారు.